ఫస్ట్ క్వెషన్. జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ యూత్ డే జనవరి 12. స్వామి వివేకానంద 1863 జనవరి 12 జన్మించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవాన్ని, నేషనల్ యూత్ డేని నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. స్వామి వివేకానంద గురించి మనం తెలుసుకుంటే ఆయన గొప్ప మేధావి, గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద జన్మించిన సంవత్సరం 1863 జనవరి 12. స్వామి వివేకానంద జన్మించిన ప్రదేశం కలకత్తా, వెస్ట్ బెంగాల్. స్వామి వివేకానందకు గల బిరుదులు కర్మయోగి, కర్మయోగి, ఆధ్యాత్మిక రాయబారి, భారతదేశ ఆధ్యాత్మిక రాయబారి. స్వామి వివేకానంద రచించిన పుస్తకాలు కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, వర్ధమాన భారత్, నా గురువు, ప్రాచ్య పాశ్చాత్య లాంటి పుస్తకాలని రాశాడు ఆయన. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ ఈ 3 పుస్తకాలే కాకుండా వర్ధమాన భారత్, నా గురువు, ప్రాచ్య పాశ్చాత్య అనే పుస్తకాలు రాశాడనమాట. వార్తాపత్రికలు నడిపిన వార్తాపత్రికలు ప్రబుద్ధ భారత, ఉద్బోధన. బెంగాలీ భాషలో నడుపుతాడైన ప్రబుద్ధ భారత, ఉద్బోధన గుర్తుపెట్టుకోవాలి. ఇక రామకృష్ణ మిషన్ను ఆయన నిర్మిస్తాడనమాట. ఆయన ఏర్పాటు చేసిన సంస్థ పేరు రామకృష్ణ మిషన్, 1897 అనమాట. రామకృష్ణ మిషన్ 1897. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని బేలూరు. రామకృష్ణ మిషన్ యొక్క నినాదం మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ. రామకృష్ణ మిషన్ ఎవరి జ్ఞాపకార్థం అంటే తన గురువు స్వామి రామకృష్ణ పరమహంస జ్ఞాపకార్థం. కాబట్టి వివేకానంద గురువు పేరు స్వామి రామకృష్ణ పరమహంస. వివేకానంద శిష్యురాలు మార్గరెట్ నోబుల్, ఐర్లాండ్ దేశ మహిళ మార్గరెట్ నోబుల్. మార్గరెట్ నోబుల్కు వివేకానంద పెట్టిన పేరు సిస్టర్ నివేదిత. వివేకానందకు బాగా పేరు తెచ్చినటువంటి గొప్ప ప్రసంగం ఏదంటే అమెరికా చికాగో ఉపన్యాసం. 1893లో అమెరికాలో చికాగో ఉపన్యాసం ఆయన చేయడం జరుగుతుందన్నమాట. సర్వమత సమ్మేళనంలో భాగంగా ఆయన భారతదేశం తరపున రాయబారిగా వెళ్ళి అక్కడికి ఒక అత్యంత గొప్ప ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి అమెరికాలో చికాగో ఉపన్యాసం ఎప్పుడని అడుగుతూ ఉంటారు, 1893 అని గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద మరణించిన సంవత్సరం 1902 గుర్తుపెట్టుకోవాలి. 1902 అనమాట. జూలై 4. ఎక్కడ చనిపోయాడంటే పశ్చిమ బెంగాల్లోని బేలూరులో చనిపోయాడు. ఇదనమాట తన గురించినటువంటి విషయాలు. ఎన్నో యువతకు మార్గదర్శకంగా ఎన్నో రకాలుగా ఆయన నిలిచాడనమాట. కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి మనమంతా. సెకండ్ క్వశ్చన్. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించకూడదనే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినది? హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించకూడదనే ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. చూడండి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి హెల్మెట్ ఉన్నవారు ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నారనమాట. ఎవరైతే హెల్మెట్ ధరించారో వారి యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఎంతోమందిని చూసాం మనం. అదే హెల్మెట్ ఉంటే గనక పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాల నుంచి కూడా మనకి కాపాడడం జరుగుతుందన్నమాట. కాబట్టి హెల్మెట్ యొక్క అత్యవసరాన్ని గుర్తించారనమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా మంచి ప్రతిపాదన అనమాట ఇది. ఎవరికైతే హెల్మెట్ లేకుండా ఉంటుందో వారందరికీ కూడా పెట్రోల్ విక్రయించకూడదు అని. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. భారతదేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 403 ఉంటాయి. 403 అనమాట. అదేవిధంగా అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. లోక్సభ స్థానాలు 80 ఉంటాయి. అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. రాజ్యసభ స్థానాలు 31 ఉంటాయి. అత్యధిక శాసన మండలి స్థానాలు కలిగిన రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్. శాసన మండలి 100 ఉంటాయి. శాసన మండలి 100, ఎమ్మెల్సీలు 100. కాబట్టి ఉత్తరప్రదేశ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల భిక్షగాలను పట్టిస్తే 1000 రూపాయల బహుమానం ఇస్తామని చెప్పేసి ఎక్కడ ప్రకటించారు? ఎక్కడ ఉన్న భిక్షగాళ్ళు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇదంతా కూడా ఓకేనా? అందరూ కూడా
లైక్ చేయాలి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. క్వెషన్ నంబర్ 3 సరిహద్దుల కంచె ఏర్పాటుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ భారత హై కమిషనర్‌ను ఏ దేశం పిలిపించినది? చూడండి భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ. ఇతను బంగ్లాదేశ్‌లో భారతదేశ హై కమిషనర్‌గా ఉన్నాడనమాట. బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న ప్రణయ్ వర్మను పిలిపించి అడగడం జరిగిందనమాట. భారతదేశానికి చెందిన బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సరిహద్దు వెంబడి కంచెను నిర్మిస్తూ ఉన్నారనమాట. దానికి సంబంధించి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాలకు వ్యతిరేకంగా కంచె నిర్మిస్తున్నారని వాళ్ళు ఆరోపించడం జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఒప్పందాలకు వ్యతిరేకంగా కంచె నిర్మిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగిందనమాట ప్రణయ్ వర్మతో. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం కూడా భారతదేశంలో బంగ్లాదేశ్ హై కమిషనర్‌గా ఉన్నటువంటి నూర్ ఇస్లాం, భారత్‌లో బంగ్లాదేశ్ హై కమిషనర్‌గా ఎవరున్నారంటే నూర్ ఇస్లాం ఉన్నాడు. అతనిని పిలిపించి మాట్లాడడం జరిగిందనమాట. ఒప్పందాలకు వ్యతిరేకంగా ఎటువంటి కంచె నిర్మించడం లేదు. ఒప్పందాలకు అనుగుణంగానే, ఒప్పందాలకు తగ్గట్టుగానే మేము కంచె నిర్మిస్తూ ఉన్నాం అని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగిందనమాట మన అభిప్రాయాన్ని బంగ్లాదేశ్‌కి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. భారత హై కమిషనర్ల పేర్లు ఇప్పుడు ప్రస్తావనలోకి రావడం జరిగిందనమాట. బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్నవాడు ప్రణయ్ వర్మ. అదే భారత్‌లో బంగ్లాదేశ్ హై కమిషనర్‌గా ఉన్నవాడు నూర్ ఇస్లాం అనమాట. చూడండి, మన దేశం 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. 15,200 కిలోమీటర్ల మేర. అందులో ఎక్కువగా బంగ్లాదేశ్‌తో మనకు సరిహద్దు ఉంటుందన్నమాట. బంగ్లాదేశ్‌తో అత్యధిక సరిహద్దు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో తక్కువ సరిహద్దు ఉంటుంది. బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుందన్నమాట. 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బంగ్లాదేశ్ ఈరోజు వార్తల్లో ఉంది. మన హై కమిషనర్‌ని పిలిపించి ఈ కంచె విషయంపై మాట్లాడడం జరిగిందనమాట. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, బంగ్లాదేశ్ భాష బెంగాలీ, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సిహబుద్దీన్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎవరు ప్రజెంట్ లేరు. ఎందుకంటే ప్రధానమంత్రి షేక్ హసీనా అక్కడి నుంచి మన దేశంలో వచ్చి మన దేశాన్ని ఆశ్రయించిందనమాట. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. కాకపోతే అక్కడ ప్రధానమంత్రి లాగా ఒక వ్యక్తి యూనస్ ఉన్నాడనమాట. యూనస్‌ను తాత్కాలికంగా నియమించడం జరిగిందనమాట. యూనస్. క్వెషన్ నంబర్ 4 గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో చమురు అన్వేషణ కోసం అనుమతి ఇవ్వగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అదే గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనమాట. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరం? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూడండి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గిబ్బను ఇప్పుడు వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రం అంటే అస్సాం. ఇక్కడ గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో చమురు మరియు ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు అనుమతులు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ డ్రిల్లింగ్ కోసం వేదాంత గ్రూపునకు చెందినటువంటి కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ వాళ్ళు పెట్టుకున్న విజ్ఞప్తి మేరకు, ఏ గ్రూపు? వేదాంత గ్రూపునకు చెందినటువంటి కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఈ అన్వేషణ డ్రిల్లింగ్ కోసం అనుమతులు ఇవ్వడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో డ్రిల్లింగ్ చేయడం జరుగుతుందనమాట. ఈ చమురు అన్వేషణ కోసం డ్రిల్లింగ్ చేయడం జరుగుతుందన్నమాట 32 కిలోమీటర్ల దూరంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అస్సాం రాష్ట్రంలోని గిబ్బన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వార్తల్లో ఉంది. అస్సాం రాజధాని దిష్పూర్, అస్సాం హైకోర్టు గౌహతి, అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం రాజధాని దిష్పూరు, అస్సాం హైకోర్టు గౌహతి, అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీ. అస్సాం రాష్ట్ర గవర్నరు ఓకేనా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మణ్ ఆచార్య అనమాట. క్వశ్చన్ నెంబర్ 5 లిథియం అన్వేషణ కోసం కోల్ ఇండియా ఏ దేశంతో ఒప్పందాలు చేసుకున్నది? చూడండి, లిథియం అన్వేషణ కోసం భారత ప్రభుత్వం అంటే కోల్ ఇండియా భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ
మహారత్న స్టేటస్ కలిగిన సంస్థ కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియా అర్జెంటీనా దేశంతో ఒప్పందాలు చేసుకునింది అనమాట. అర్జెంటీనా కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో లిథియం అనగానే చాలా ఇంపార్టెంట్గా ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశాలు ఫస్ట్ ఆస్ట్రేలియా, సెకండ్ చిలీ, థర్డ్ చైనా, ఫోర్త్ అర్జెంటీనా అనమాట. ప్రపంచంలో లిథియం ఉత్పత్తిలో ప్రథమ దేశం ఆస్ట్రేలియా, సెకండ్ చిలీ, థర్డ్ చైనా, ఫోర్త్ అర్జెంటీనా. అటువంటి 4వ స్థానంలో ఉన్న అర్జెంటీనాతో కోల్ ఇండియా వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారన్నమాట లిథియం అన్వేషణ కోసం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో లిథియం అనగానే కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్లలో కొద్దిపాటి నిల్వలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ రాజస్థాను, 3 జార్ఖండ్. ఇటీవలనే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ లిథియం నిల్వలు మనం కనుగొన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా లిథియం నిల్వలు ఈ ఆంధ్రప్రదేశ్ మరియు అనంతపురం సరిహద్దుల్లో ఉన్నట్టుగా మనకు తెలపడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా. లిథియం అనగానే బ్యాటరీలో మనం ఎక్కువగా విరివిగా వాడుతూ ఉన్నాం. లిథియం అయాన్ బ్యాటరీలో అని వింటుంటాం కదా. కాబట్టి బ్యాటరీలో అత్యధికంగా లిథియాన్ని వాడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి లిథియం అర్జెంటీనా దేశం అన్నమాట. మన భారత కోల్ ఇండియా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ CIL అంటాం. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1975లో ఏర్పడింది కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం కలకత్తా, బెంగాల్. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత చైర్మన్ PM ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 6. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానని ప్రకటించగా గ్రీన్లాండ్ ఏ దేశంలో కలదు? చూడండి, గ్రీన్లాండ్ ఏ దేశంలోని దేశము అంటే కనుక ఇది డెన్మార్క్. డెన్మార్క్ సామ్రాజ్యము ఏదైతే ఉందో ఆ డెన్మార్క్ దేశపు భాగస్వామ్య దేశం అన్నమాట. 1979లోనే ఈ గ్రీన్లాండ్కు స్వతంత్రాన్ని ప్రకటించింది డెన్మార్క్. డెన్మార్క్లో భాగంగా భాగస్వామ్య దేశంగా ఈ గ్రీన్లాండ్ అనేటువంటిది ఉంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అనమాట. ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో గ్రీన్లాండ్ అనేటువంటిది ఉంది. ఆర్కిటిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యన ఈ గ్రీన్లాండ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నట్టు భావించిన రాజకీయంగా మాత్రం ఐరోపా ఖండంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. డెన్మార్క్ దేశంలోని దీనిని కొనుగోలు చేస్తానని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే భౌగోళికంగా ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది, రాజకీయంగా మాత్రం ఐరోపా ఖండంతో సంబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు కాబట్టి దీన్ని కొనుగోలు చేస్తానని ఆయన ప్రకటించడం జరిగిందనమాట. గ్రీన్లాండ్ అది ఏ దేశంతో కొనుగోలు చేయవలసి ఉంటుంది చేస్తే కనుక డెన్మార్క్ దేశం నుంచి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. మానిస్ ఇండో బర్మానికా అనే కొత్త జీవిని కనుగొనగా ఇది ఏ జాతికి చెందినది? చూడండి, ఏ జాతికి చెందినటువంటిది అంటే పాంగోలిన్ జాతిలో కొత్తగా ఒక జీవిని కనుగొనడం జరిగిందనమాట. అదేంటంటే కనుక దానికి ఒక పేరు పెట్టారు. దాని యొక్క పేరు ఏంటంటే కనుక మానిస్ ఇండో బర్మానికా. ఓకేనా. ఇండో అంటే ఇండియా, బర్మా అంటే మయన్మార్ అనమాట. ఓకేనా. ఇది ఎక్కడ కనుగొనబడింది అంటే కనుక ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు దీన్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. దీనికి ఏమని పేరు పెట్టారంటే కనుక ఈ పాంగోలిన్ జాతికి మానిస్ ఇండో బర్మానికా అని పేరు పెట్టడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త జీవులు ఏవైనా కనిపెట్టినప్పుడు వాటి యొక్క పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి ఎక్కడ కనుగొనబడ్డాయి, ఎవరు కనిపెట్టారు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. 2024 గాను భారత్ ఎంత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధించినది? చూడండి, 2024లో ఎంత అంటే కనుక 30 గిగావాట్లు. ఇది అత్యధిక సామర్థ్యం అన్నమాట. ఇంతవరకు రికార్డు స్థాయి ఇదే అనమాట. 2024లో ఒక్క ఏడాదిలో 30 గిగావాట్ల సామర్థ్యాన్ని పునరుత్పాదక ఇంధన సామర్థ్యం రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట.
ఎన్ని గిగావాట్లు? 30 గిగావాట్స్ అనమాట. దాంతో 2024 అక్టోబర్ నాటికి మొత్తం భారతదేశానికి సంబంధించి 206 గిగావాట్ల సామర్థ్యాన్ని పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట. 2024లోనే 30 గిగావాట్లు అయితే మొత్తంగా 2024 అక్టోబర్ నాటికి 206 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట. 2030 టార్గెట్ వచ్చేసి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం. గుర్తుపెట్టుకోవాలి. 2030 టార్గెట్ ఎంత అంటే 2030 సంవత్సరానికి ఎంత? 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సోలార్ అనగానే మనకు భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్‌లోని బండ్లా. రాజస్థాన్‌లోని బండ్లా సోలార్ పార్కు అతిపెద్ద సోలార్ పార్క్ అనమాట భారతదేశంలో. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ పార్కు కర్ణాటక రాష్ట్రంలో చరక. కర్ణాటక రాష్ట్రం చరక సోలార్ పార్కు మొట్టమొదటి సోలార్ పార్క్ అనమాట భారతదేశంలో. కర్ణాటకలోని చరక సోలార్ పార్కు. అతిపెద్దది రాజస్థాన్‌లోని బండ్లా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 9th క్వెషన్. ప్రధాని మోడీపై సంస్కృతంలో మహాకావ్యం వ్రాసిన వేద పండితుడు ఎవరు? చూడండి, ప్రధాని నరేంద్ర మోడీపై గొప్ప మహాకావ్యాన్ని రచించినటువంటి వేద పండితుడు ఎవరంటే గనక అతని పేరు సోమనాథ్ దాస్. సోమనాథ్ దాస్ అనమాట. ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందినటువంటి ఒక సంస్కృత పండితుడు అనమాట ఈ సోమనాథ్ దాస్. ఇతను 12 అధ్యాయాలు 1200 శ్లోకాలతో నరేంద్ర మోడీపై ఒక మహాకావ్యాన్ని రచించడం జరిగిందనమాట. ఆ మహాకావ్యం పేరు నరేంద్ర ఆరోహణం. నరేంద్ర ఆరోహణం పేరుతో గొప్ప మహాకావ్యాన్ని 12 అధ్యాయాలు 1200 శ్లోకాలతో రాయడం జరిగిందనమాట సంస్కృతంలో. దాన్ని హిందీలోకి ఇంగ్లీష్లోకి కూడా అనువదించడం జరుగుతుందంట. ఒక హిందీ మరియు ఆంగ్లంలోకి కూడా అనువదిస్తారని చెప్పడం జరుగుతుంది. అతని పేరు గుర్తుపెట్టుకో, సోమనాథ్ దాసు. నరేంద్ర మోడీపై ఏ పేరుతో అంటే కనుక నరేంద్ర ఆరోహణం పేరుతో గొప్ప మహాకావ్యం సంస్కృతంలో రాయడం జరిగిందనమాట. దీన్ని గుజరాత్ రాష్ట్రంలో జరిగేటువంటి గొప్ప గుజరాత్లోని వారేవాల్లో జరిగేటువంటి యువజనోత్సవంలో భాగంగా దీన్ని ఆవిష్కరిస్తారంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యువజనోత్సవం గుజరాత్ రాష్ట్రంలో జరుగుతుందంట, అక్కడ దీన్ని ఆవిష్కరించడం జరుగుతుందంట. ఓకేనా? మన్ కీ బాత్ అనేటువంటి గొప్ప కార్యక్రమం ఇట్లాంటి ఎన్నో కొన్నిటిని ఆయన అవన్నీ కూడా నరేంద్ర మోడీ మాట్లాడిన విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆయన తీసుకొని వాటన్నింటిని కూడా పరిశీలించి గొప్పగా ఇవన్నీ కూడా ఆయన తయారు చేసి గొప్ప మహాకావ్యాన్ని రాయడం జరిగిందనమాట. లాస్ట్ క్వశ్చన్. విపత్తులకి 2024 గాను ఏ రాష్ట్రం అత్యధిక వ్యయం చేసినది? చూడండి, విపత్తులు, డిజాస్టర్స్. ఈ డిజాస్టర్కి సంబంధించి 2024లో అత్యధికంగా ఏ రాష్ట్రం వ్యయం చేసిందంటే కనుక, వ్యయం అంటే ఖర్చు, ఇక్కడ ఏది ఎక్కువగా ఖర్చు పెట్టిందంటే మాత్రం మహారాష్ట్ర. మహారాష్ట్రకు విపత్తులకు సంబంధించి 7,948 కోట్లు 7,948 కోట్ల రూపాయల ఖర్చు అయిందనమాట 2024లో. ఈ మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో బీహార్ ఉంది, 4,116 కోట్లు. బీహారు 4,116 కోట్లు. తర్వాత ఉత్తరప్రదేశ్లో 3,758 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో 8వ స్థానం అనమాట. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ 1,022 కోట్లు 1,022 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందనమాట. కాబట్టి 2024 విపత్తులకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఎంత ఖర్చు చేశాయనే విషయాన్ని మనకు వెల్లడించిందనమాట కేంద్ర హోంశాఖ. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వెల్లడించారు ఈ వివరాలన్నీ కూడా మనకి. ఇవేనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. మన ఛానల్ని అందరూ కూడా డైలీ ఫాలో అవుతారండి ఖచ్చితంగా. కానీ ఎగ్జామ్స్కు రాసుకోవాలనుకుంటే కూడా మనకు కాల్ చేయండి 8186006848కి. అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మాకు కాల్ చేసి కోచింగ్ వివరాలు కనుక్కొని మీరు కోచింగ్ కూడా జాయిన్ కావచ్చు. ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా ఒకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మీరు ఏ జిల్లా వారైనా సరే ఇక్కడ హాస్టల్ వసతి ఉంది, చక్కగా వచ్చి ఇక్కడ రోజు కూడా
టైం వేస్ట్ చేసుకోకుండా మా ఆధ్వర్యంలో ఉంటూ, మీరు స్టడీ అవర్స్ మరియు క్లాసులు వింటూ, డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ, జాబ్ తెచ్చుకునే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ఇకన ఈ నంబర్ నేను ఏదైతే నంబర్ చెప్పానో దానికి ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేసి కోచింగ్ వివరాలు కనుక్కోండి. ఓకే. రేపటి క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్స్.